హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అవిసె గింజలతో చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పాన్ పెట్టి అందులో అవిసె గింజలను చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. అదే పాన్‌లో సన్‌ఫ్లవర్ గింజలు కూడా వేసుకోవాలండి. ఇది చాలా హెల్తీ అండి. అంతేకాకుండా అదే పాన్‌లో వాటర్ వేసుకొని బెల్లం వేసి నేను అవిసె గింజలకు సరిపడనంత బెల్లం తీసుకున్నానండి. దీన్ని ముదురు పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఉంటాయండి. అంతేకాకుండా ఇవి చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. ఒకవేళ బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ అవిసె గింజలను డైలీ తీసుకోవాలండి. డైలీ ఒక స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని తగ్గిస్తదండి. అంతేకాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ గింజలు తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. తర్వాత రెడీ అయిన తర్వాత ఈ గింజల్ని వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక నెయ్యి రాసిన ప్లేట్‌లో తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే అవిసె గింజల చిక్కీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.